అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముస్లిం సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం. కూటమి ప్రభుత్వం మొన్నటి రోజు మనం చూస్తే దాదాపుగా 4-5 రోజుల కింద బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మైనార్టీకి సంబంధించి కూడా బడ్జెట్ని ప్రవేశించడం జరిగింది. ముఖ్యంగా 2026-2027కి సంబంధించి మైనార్టీకి సంబంధించి 6,090 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అదేవిధంగా 2024-25 బడ్జెట్ సంబంధించి చూసుకుంటే 4,376 కోట్ల రూపాయలు, 2025-2026 బడ్జెట్ మైనార్టీకి సంబంధించి చూసుకుంటే 5,434 రూపాయలు, ఇప్పుడు చూసుకుంటే 6,090 కోట్ల రూపాయలు అని చెప్పేసి పెద్దగా చెప్పుకుంటున్నారు. గత బడ్జెట్ కన్నా ఈసారి మేము అదనంగా మైనార్టీలకి బడ్జెట్ కేటాయించినామని చెప్పేసి కూడా మైనార్టీ నాయకులందరూ కూడా చెప్పుకున్న విషయం కూడా మనం చూస్తున్నాం. కేవలం ఇవి పేపర్లకే పరిమితం తప్ప గత బడ్జెట్ కావచ్చు, ప్రీవియస్ బడ్జెట్లో కూడా చూసుకుంటే కూడా కేవలం ఇవి పేపర్లకు పరిమితం. ఏదో అరకొరగా దీనన్నిటి కూడా వీరు చేసుకొని ముందుకు పోతున్న విషయం కూడా నేను అందరూ ఒకసారి గమనించాలా. ఎన్నికల ముందు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలు కావచ్చు, మైనార్టీస్ అందరికీ కూడా నేను అండగా ఉంటాను, మీకు భరోసాగా ఉంటాను, మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి అప్పుడు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు హామీలు చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తారు, ముస్లిం మైనార్టీలకంతా కూడా అండగా ఉంటారని చెప్పేసి అన్ని వర్గాల వారు కూడా ఆయన హామీలని, ఆయన సూపర్ 6ని నమ్మి ఓట్లు వేసి ఆయనకి ప్రజలందరూ గెలిపించిన విషయం కూడా అందరికీ తెలిసినదే. అధికారంలోకి వస్తేనే నేను ఖచ్చితంగా ముస్లింలకు చెప్పిన హామీలను నెరవేరుస్తా. దాదాపుగా 20 నెలల కాలం అవుతోంది. ఈ 20 మంత్స్ కాలంలో కేవలం ఎన్నికల ముందు చెప్పిన హామీలే తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. 50 ఏళ్ళకి ఆయన మైనార్టీలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడిచ్చారో కూడా ఒకసారి ప్రశ్నిస్తున్నానుగా మీ అందరూ తెలుస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈద్గాకి సంబంధించి స్థలాలు ఇస్తాను, నేను కేటాయిస్తానని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా ఆయన ఈద్గాకి స్థలాలు ఇవ్వలేదు, ఏవి కూడా చేయని విషయం కూడా మేము అందరూ గమనించాలి. అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు సంబంధించి బరియల్ గ్రౌండ్స్ సంబంధించి నేను కాంపౌండ్ వాళ్ళన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అనంతపురం నగరంలో అయితే మా నగరపాలక సంస్థకు సంబంధించిన నిధులతో, వైఎస్ఆర్సీపీ పాలకవర్గం సంబంధించిన నిధులతో, మేము ఆమోదించిన నిధులతో ఇక్కడ అనంతపురం నగరంలో అయితే కాంపౌండ్ వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మసీదులకు మరమ్మతులకు సంబంధించి అమౌంట్ని కూడా కేటాయిస్తానని చెప్పడం జరిగింది. దాదాపుగా 20 నెలలు అవుతోంది. 2వ రంజాన్ కూడా వచ్చింది. ఇప్పటి వరకు ₹1 కూడా ఒక్క మసీద్ కూడా కేటాయించిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తాను కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే వడ్డీ లేకుండా యువతకు 5 లక్షల మందికి రుణాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి కూడా మీ అందరికి ఒకసారి గమనించాలా. దుల్హన్ పథకం కింద వివాహం చేసుకునే వారికి, పేదలు ఉంటారు, వారికి మేము అండగా ఉండాలని చెప్పేసి ₹1,00,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆన్లైన్లో పోర్టల్ కూడా అది ఓపెన్ కాని పరిస్థితి. 20 నెలలు అవుతోంది. అది కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి యువతకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలు సహాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది కేవలం ఆన్లైన్లో ఎంట్రీలు చేసుకున్నారు తప్ప మున్సిపల్ ఆఫీస్కి పోయి రండి, మా మైనార్టీ ఆఫీస్కి రండి అని చెప్పి ప్రజలన్నీ తిప్పుకొని ఇప్పటి వరకు ఏ ఒక్క రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఇమాం మౌజన్లకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా ఇమాం మౌజన్లు కూడా ఏ విధంగా అయితే 10,000 ఇమాంలకు 5,000 మౌజన్లకు ఇవ్వడం జరిగిందో, చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్నటి రోజున మైనార్టీ వెల్ఫేర్ డేకి సంబంధించిన ఆ రోజు కొన్ని పెండింగ్ ఉంటే వేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 5 నెలలు పెండింగ్ ఉన్నాయి.
రంజాన్ నెల వచ్చింది, అనేక మంది చాలా చోట్ల ఇమాములు మౌజాన్లు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు కూడా తొందరగా వీళ్ళకి రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్న విషయం కూడా మేము తెలియజేయాలి. ఏ విధంగా అయితే మేము గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇమాం మౌజాన్లకి ఏవైతే మేము మసీదులకు సంబంధించి అన్నీ మేము ఆన్లైన్ చేసి అప్పట్లో ఇస్తున్నామే అవే ఇస్తున్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా కొత్త మసీద్కి ఒక్కటి కూడా కేటాయించిన పరిస్థితి కూడా లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తగిన మా అధికారం మరీ వస్తే మేము ఖచ్చితంగా 2000 మసీదులకు ఇంకా అదనంగా మేము చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇతను చూసుకుంటే ఏ ఒక్క మసీద్ని కూడా ఇప్పటి వరకు కేటాయించిన పరిస్థితి కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనిస్తున్నాను. కమ్యూనిటీ హాల్ని కూడా నేను అన్నీ ఏర్పాటు చేస్తానని చెప్పారు. కేవలం మాటలు తప్ప ఏ ఒకటి కూడా పరిమితం కాని పరిస్థితి కూడా మీ అందరికీ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి నేను అన్నీ కూడా ఆస్తులు పరిరక్షిస్తాను, మీ ఆస్తులకు అన్నీ కూడా నేను అండగా ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికలకు ముందు పెద్దగా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఇప్పుడే సైఫుల్లా గారు చెప్పినట్లు అంజుమన్ ఇస్లామియాకి సంబంధించి మంగళగిరిలో దాదాపుగా 72 ఎకరాలకు సంబంధించి ఐటీ పార్క్కి రాత్రి టైటిల్ ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ ఉంటే ఇంకా ఏ విధంగా వీళ్ళు పరిరక్షిస్తారో కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. అదేవిధంగా మాల్యపాలెంలో 232 ఎకరాలకు సంబంధించి భూమి, అది కూడా వక్ఫ్ బోర్డు సంబంధించి భూమి ఐటీ పార్క్కి కేటాయించాలని చెప్పి వీళ్ళందరూ కాజేస్తున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. వక్ఫ్ బోర్డు సంబంధించి కావచ్చు, అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన ఆస్తులు కేవలం ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కోసమే ఉపయోగించాలని చెప్పేసి వీళ్ళు బడ్జెట్లో రిలీజ్ చేసిన గైడ్లైన్స్లో కూడా ఉంది. ఇవన్నీ కూడా చూడకోకుండా కేవలం మాటలు పరిమితం చేసి ఎక్కడ ఏ దొరికితే అవన్నీ కాజేస్తున్న విషయం కూడా మీ అందరూ కూడా అవసరాలు గమనించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే విదేశీ విద్యకు సంబంధించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ అని చెప్పి పెట్టడం జరిగింది, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా పంపించడం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, హాస్టల్స్ కానివ్వండి, బిల్డింగ్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ నేను కొత్తగా రాయలసీమకు 2 తీసుకొస్తాను, మహిళా బాలికల హాస్టల్స్ అని చెప్పి కూడా మొన్నటి రోజు వెల్ఫేర్ డేలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఏం ప్రతిపాదన లేవు, అవి కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. షాదీఖానాలు చెప్పేసి తీసుకొస్తానని చెప్పారు. ఏ ఒకటి కూడా కేవలం మాటలకే పరిమితం తప్ప ఏ ఒకటి కూడా చేయకపోవడం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మీకు మరీ ముఖ్యంగా కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఉర్దూ అకాడమీకి సంబంధించి గతంలో చూసుకుంటే మనం అనేక మంది పిల్లలకి, విద్యార్థులకు కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు చూసుకుంటే అవి కూడా లేని పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఏ ఒక్క నాయకుడు కూడా పొలిటికల్ లిఫ్ట్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. మన నగరంలో చూసుకుంటే గతంలో అనేక మంది మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, పొలిటికల్ లిఫ్ట్ ఏ విధంగా ముస్లిం మైనార్టీకి ఇచ్చిన విషయం కూడా మీరు గమనించాలా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల నాయకులుగా చూద్దాము, పదవి చూద్దామంటే కూడా కరువు అయిన విషయం కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజలందరికీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చిన విషయం కూడా అందరూ తెలుసు. కేవలం ఎన్నికల కోసం సూపర్ 6 అని చెప్పి ముస్లిం మైనార్టీకి అండగా ఉంటాను, అన్ని వర్గాల వాళ్ళకి అండగా ఉంటాను, తోడుగా ఉంటానని చెప్పేసి పదే ఆయన చెప్పుకుంటూ వచ్చి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం చాలా దురదృష్టకరం కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా తొందరగా చెప్పేస్తాను నేను మీకు. 4% రిజర్వేషన్ కేటాయించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల ఈరోజు ముస్లిం మైనార్టీలు ఏ విధంగా విద్యలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు అయినారంటే కూడా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముస్లింలు ఎదిగినారంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఇమాం మౌజాన్లకు సంబంధించి కూడా ఆ రోజు తక్కువ ఉంటే దానికి అదనంగా చేసి పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా షాదీ తోఫా అని చెప్పేసి 50,000 గతంలో ఇచ్చేవాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దానికి ₹1,00,000 చేసి అనేక మంది షాదీ తోఫా కార్యక్రమాన్ని కూడా చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తుంది. హజ్కి వెళ్ళే యాత్రికులు కూడా ₹1,00,000 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ అదేవిధంగా విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ పెట్టిన విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసుకుంటే కదా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం వెల్ఫేర్ కోసం ఖర్చు చేసిన కేవలం ₹2,667 కోట్ల అయితే
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక 2019 నుంచి 24 వరకు 23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత ఎవరైనా ఉంటాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆడే వ్యత్యాసం తేడా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఏ విధంగా ముస్లిం మైనార్టీ పైన చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న కపట ప్రేమని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. వక్ఫ్ బోర్డు ఆస్తులు పరిరక్షణ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో కమిటీలు ఏర్పాటు చేసి ప్లానింగ్ సెక్రటరీలకు బాధ్యతలు ఇచ్చిన విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తాను. ఉర్దూ భాషని సెకండ్ లాంగ్వేజ్ తీసుకుని ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. నేను వాస్తవాలు జరిగిందేవి చెప్తున్నాను. మా ప్రభుత్వంలో ఏమేమి చేసినా అవి చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు 20 నెలల కాలంలో ఏం చేయలేదో మీ అందరికీ కూడా వివరించడం జరిగింది. కేవలం వీళ్ళు షో ఆఫ్కి షో చేయడం తప్ప, ఫోటోల కోసం తప్ప, కేవలం పేపర్లపైన రాసింటారు తప్ప ఏ ఒక్క కార్యక్రమం చేయకపోవడం కూడా మీ అందరూ గమనించాలా. ఇప్పుడే మనం చూసుకుంటే కదా, మన తాడిపత్రి కావచ్చు, గుంటకల్ కావచ్చు, హిందూపూర్ కావచ్చు, కదిరి కావచ్చు, అనేక బిల్డింగ్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా నిర్మాణమై పూర్తి అయినాయి. కొన్ని చిన్న పనుల వల్ల ఆగిపోయిన విషయం కూడా అందరికీ తెలుసు. ఆ చిన్న పనులు కూడా పూర్తి చేస్తే ఎంతోమందికి ఉపయోగపడతాయి. అవి కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి కూడా ప్రజలే బుద్ధి చెప్తానని తెలియజేస్తున్నాను. రెడీనా? అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు పవిత్ర రంజాన్ మాసము ప్రారంభోత్సవము, అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముందుగా మీడియా మిత్రులకి, నాతోటి మైనార్టీ సోదరులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశము, మైనార్టీల స్థితిగతులు, మైనార్టీల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దినదినానికి ఏ విధంగా దిగజారిపోతుంది మైనార్టీ సమాజము. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశంలో అయితేమే మైనార్టీలకి ఏ విధంగా అయితే బడ్జెట్ కేటాయించారో అది కేవలం అంకెల గారడి మాత్రమే అని చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే 1000 కోట్లు మైనార్టీలకు కేటాయించారని చెప్పారు. మీరు 1000 కోట్లు మైనార్టీలు కేటాయించారని చెప్పి మీరు ఎక్కడెక్కడ దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే, కామన్ జనరల్గా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అన్నిటినూ మీరు ఇందులో కలిపేసి మైనార్టీలకి ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేశారని చెప్పడం హాస్యాస్పదం. మరి అందులో భాగంగా మైనార్టీలకి ఏదన్నా కానీ రాష్ట్రంలో సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా ఏదన్నా జరుగుతుందనంటే, మనం ముందు నుంచి రాష్ట్రంలో ఎవరిని అడిగినా కానీ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్ అమలు చేశారో, దాని తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ తోటి ఎంతోమంది ఇంజనీర్లు అయితే ఏమి, డాక్టర్లు అయితే అయ్యారో అందరికీ తెలిసిన విషయమే. మరి దాని తర్వాత ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వము ఏదన్నా చేసిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీలకి ప్రత్యేకంగా ఈ సంక్షేమ పథకాలతో పాటు స్పెషల్గా సప్లాన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సప్లాన్ ఇంట్రడ్యూస్ చేసి స్పెషల్గా బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. ముస్లింల మైనార్టీలో రాజకీయంగా అయితేమి, అదేవిధంగా ఆర్థికంగా డెవలప్మెంట్ ప్రతి విషయంలో డెవలప్ అయ్యారని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే నిదర్శనం తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా మోసం చేస్తున్నటువంటి మీరు చేశారని చెప్తున్నారు కదా, మరి ఇంత బడ్జెట్ కేటాయింపులో మీరు ఏ పథకానికి ఎంతెంత చేశారని ఒక వైట్ పేపర్, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి. మరి అదేవిధంగా ఏదన్నా కానీ రాజకీయంగా కానీ ఇక్కడ అనంతపురంలో అయితే అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో మైనార్టీలు ఏ విధంగా అయితే రాజకీయంగా లబ్ధి పొందిన, రాజకీయంగా
ఉన్నత స్థానాలకు వచ్చారో ఈ కూటమి ప్రభుత్వం తెలుసుకొని వాళ్ళకి ఒక దిశానిర్దేశం కావాలని చెప్పి మరి అందులో భాగంగా మరి ఎటువంటి మరి ఇక సంక్షేమ పథకాలకు విషయాలకు వస్తే పేదరికానికి ఏదో సచార కమిటీ అయితే ఏమి మరి రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మైనార్టీ స్థితిగతులు ఎస్సీల కంటే దీనస్థితిలో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. మరి ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన సెంట్రల్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు కదా. మరి ఈ రిపోర్ట్స్ మీరు ఇంప్లిమెంట్ చేయడానికి మైనార్టీ సంక్షేమం ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాయి. మీరు ఎందుకు దీని మీద మాట్లాడట్లేదని చెప్పి అదేవిధంగా ప్రశ్నిస్తున్నాం. మరి వీళ్ళు ఏదైతే సూపర్ 6లో ఏదైతే చెప్పారో ఈ కూటమి ప్రభుత్వము ఏది మన 50 years అయితే మహిళలకి, ముస్లిం మహిళలకి ఏదైతే మంత్లీ పెన్షన్ ఇస్తానని చెప్పన్నారు. ఏదే కానీ సూపర్ 6 సక్సెస్ కాదు కదా. సూపర్ 6 ఫెయిల్యూర్లో భాగంగా మైనార్టీలు ఈ రోజుకి మళ్ళీ ఇక దిగజారిపోతున్నారు. మరి ఇప్పుడు వచ్చే రాబోయే కాలంలో అయితే కనువిప్పు కలిగి మీరు జగన్మోహన్ రెడ్డి గారు సప్లైన్ ఏదైతే పెట్టారో దానికి స్పెషల్ బడ్జెట్ కేటాయించి మైనార్టీలకు ఆర్థికంగా, రాజకీయంగా పైకి ఎదగనీయడానికి మీరు అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టే ముఖ్య ఉద్దేశం ఈ ఆంధ్రప్రదేశ్లో 2026-27 గాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయాలు కొన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. 2026-27 బడ్జెట్లో రాష్ట్ర మైనార్టీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 6,090 కోట్లు కేటాయింపు చేసింది. 6,090 కోట్లు కేటాయింపు దేనికి సరిపోతాయనేది కూడా ఈ ప్రభుత్వ పెద్దలు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మైనార్టీలకు జరిగిన మేలు గతంలో ఎన్నడూ జరగలేదు, ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా జరగలేదు. ఇప్పుడు వాళ్ళు మాయమాటలతో, అంకెల గారడితో మైనార్టీలకు ఏదో మేము చేసేసామని చెప్పి ఈ కూటమి పెద్దలు తెలియజేస్తున్నారు. వాస్తవానికి మేము అడిగే ఈ ప్రశ్నలకి తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం మైనార్టీ నాయకులు, అదేవిధంగా కూటమిలో ఎవరైనా సరే మీరు దీన్ని ఆన్సర్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా. మీరు 2024 ఎన్నికల్లో సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చారు. సూపర్ 6లో మీరు చెప్పిన హామీలకి ఇప్పుడు కేటాయించిన నిధులలో ఎంత వ్యత్యాసం ఉందో మీరు చూడండి. అసలు ఆడబిడ్డ నిధి గురించి ఎక్కడ ప్రస్తావన తేలేదు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి గురించి కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. నేను